హలో అండి, నేను మీ శిరీష వనపల్లి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మునగాకు పప్పుని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఆషాఢంలో ఒక్కసారన్నా ఈ మునగాకుని తినాలని చెప్పి ఒక పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా. ఆషాఢం అనే కాదండి, ఈ మునగాకు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. వీడియోలో వంట చేస్తూ ఆ హెల్త్ బెనిఫిట్స్ ఏంటో మాట్లాడేసుకుందాం మనం. ముందుగా కుక్కర్లో 1 కప్పు దాకా కందిపప్పును వేసుకోవాలి. కందిపప్పు వేసుకుని వాటర్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇదే పప్పులో 1.5 గ్లాసున్నర దాకా వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకున్న తర్వాత 1 కప్పు దాకా మునగాకును వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు, ఇంకా టమాటో ముక్కలు చిన్నగా తరిగి వాటిని కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 2 దాకా టమాటోల్ని ఇలా చిన్నగా తరిగి వేసుకున్నాను. ఇంకా దీంట్లోకి సన్నగా పొడుగ్గా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ దాకా పసుపు, ఇంకా 1 స్పూన్ దాకా కారం వేసుకోవాలి. కారం కూడా వేసుకున్న తర్వాత ఈ కుక్కర్ పైన మూత పెట్టుకొని 4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ వేసేసిన చింతపండు నానబెట్టుకొని ఈ చింతపండుని ఇలా చేత్తో మెదుపుకొని ఈ చింతపండు రసాన్ని చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 4 విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ పైన ఉన్న మూత తీసి ఒకసారి గరిటెతో బాగా ఇలా కలుపుకోవాలి. గరిటెతో కానీ పప్పు గుత్తితో కానీ ఇలా కలుపుకోవాలండి. కుక్కర్లో పెట్టినా సరే ఈ మునగాకు కొంచెం గట్టిగా ఉంటుంది. సో ఇలా మెదుపుకుంటే మనకి తినేటప్పుడు కొంచెం బాగుంటుంది. పప్పు అంతా కూడా ఇలా గరిటెతో మెదుపుకున్న తర్వాత మీరు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా, దాన్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇంకా ఒకసారి చింతపండు రసం వేసుకున్న తర్వాత గరిటెతో అంతా బాగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని మరిగించుకోవాలి. పప్పులోకి కొంచెం వాటర్ తక్కువయ్యి కొంచెం గట్టిగా అనిపిస్తే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మరిగించుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని ఒక 5 నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది. ఈ మునగాకు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో కాల్షియం, ఐరన్ చాలా అధికంగా ఉంటాయి. కంటి చూపుకి, హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఒంట్లో బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా చాలా మంచిది. ఇంకా చెప్పాలంటే మనం తాగే పాలు కన్నా కూడా దీంట్లో ఈ మునగాకులో కొంచెం కాల్షియం లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయంట. ఈ మునగాకు పప్పుని ఇలా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఏదైనా ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి ఆయిల్ వేసుకొని 4-5 దాకా వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లోకి కొంచెం జీలకర్ర, ఇంకా ఆవాలు వేసుకోవాలి. అలాగే కొన్ని ఎండుమిర్చి కూడా వేసుకొని ఇంకా కరివేపాకు కూడా వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మధ్యలో కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగున మాడిపోతాయి. ఇవన్నీ కూడా ఇలా పోపు దినుసులన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం చేసుకున్న పప్పు ఉంది కదా, అంటే మరుగుతున్న పప్పు ఉంది కదా, దాంట్లోకి ఇవన్నీ కూడా పోపు దినుసులన్నీ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే మునగాకు పప్పు రెడీ అండి. వేడివేడి అన్నంతో నెయ్యి వేసుకొని ఈ పప్పు మునగాకు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.